ఉమ్మడి వరంగల్ జిల్లా చలి తీవ్రతతో వణికిపోతోంది. ఇక ముఖ్యంగా ములుగు జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ములుగు జిల్లాలో సగటున 13.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీని సందర్భంగా తాడ్వాయిలో అత్యల్పంగా 11.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి గాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా వైద్యులు సూచిస్తున్నారు. పొగమంచులో ప్రయాణాలు చేయకూడదని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. రైట్, వరంగల్ జిల్లాలో మొత్తం కూడా చలి తీవ్రతతో ప్రజలు వణికిపోతున్నారు. దాదాపుగా రాబోయే 3-4 రోజుల పాటు కూడా అత్యంత అల్పంగా కూడా ఈ యొక్క ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలియజేసింది. దీనికి సంబంధించి కూడా పోలీసులు, ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క పొగమంచులో ప్రయాణాలు చేయొద్దని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి, చలి తీవ్రత వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఏంటి పరిస్థితి, ఏంటి అక్కడ అధికారులు ఏమంటున్నారు? చలి తీవ్రత పెరుగుతుంది. ప్రజలు బయటికి రావాలంటే వణికిపోతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. తెల్లవారుజామున కావచ్చు, అర్ధరాత్రి ప్రయాణాలు చేయొద్దంటూ పోలీసులు ఇప్పటికే సూచించినటువంటి పరిస్థితి కడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 6 జిల్లాల్లో, ఎక్కువగా ములుగు జిల్లాలోనే చలి తీవ్రత ఎక్కువగా నమోదుతున్నటువంటి పరిస్థితి కడుతుంది. రోజు రోజుకు టెంపరేచర్స్ పడిపోయినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. గత ఏడాది ఇప్పటికీ పోలిస్తే మొత్తం కూడా గత ఏడాది ఇదే సమయంలో 20 పాయింట్ తర్వాత సెల్సియస్ ఉండేది, కానీ ఇప్పుడు 11.8 సెల్సియస్గా మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలంతా కూడా బయటికి వెళ్ళాలంటే వణికిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు వైద్య నిపుణులు కూడా తప్పకుండా వృద్ధులు, పిల్లలు ఎవరైతే నైట్ కావచ్చు, ఎర్లీ మార్నింగ్ బయటికి వెళ్ళే వారంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే చలి తీవ్రత ఉన్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు ఆసుపత్రులు పాలవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత 3-4 రోజులుగా చలి సంబంధించినటువంటి పంజా విసిరినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే బయటికి రావాలంటే వణికిపోతున్నారు. ఉదయం 9 గంటల వరకు కూడా పొగమంచు ఉన్నటువంటి నేపథ్యంలోనే పొగమంచు ఉన్న కారణంగా వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి కడుగుతుంది. ఎక్కువగా ములుగు ఏజెన్సీ ప్రాంతం, ఏటూరు నాగరం, వాజేడు, వెంకటాపురం, ఇటు భూపాలపల్లి జిల్లా ఏజెన్సీ ప్రాంతం కాటారం కావచ్చు, మిగతా మహదేవ్పూర్ ప్రాంతాలలో పొగమంచు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వాహనదారులు 9 తర్వాత కూడా లైట్లు వేసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటే కూడా వాహనదారులు చెప్పినటువంటి పరిస్థితి కడుగుతుంది. ఇప్పటికే వరంగల్ పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనను విడుదల చేశారు. రాత్రి తెల్లవారుజామున ప్రయాణికులు ఎవరు కూడా ప్రయాణం చేయవద్దు, పొగమంచు చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా పోలీసులు సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. 9 తర్వాతనే చలి తీవ్రత, పొగమంచు ముగిసిన తర్వాతనే బయటికి వెళ్లాలంటూ కూడా పోలీసులు సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ చలి తీవ్రత సంబంధించినటువంటి వివరాలు కనుక గమనిస్తే రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితులే కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం వైద్య నిపుణులు కావచ్చు, వీరంతా కూడా తప్పకుండా స్వెటర్స్, మిగతా మాస్కులు, మంకీ క్యాప్లు ధరించాలని అధికారులు చెప్పినప్పటికీ కూడా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అత్యల్ప ఉష్ణోగ్రతతో గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఇంకా భారీగా పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మహబూబాబాద్ జిల్లాలో సగటున 14 సెల్సియస్ కాగా అత్యల్పంగా కొత్తగూడలో 12.2 సెల్సియస్ నమోదు, హన్మకొండ జిల్లాలో సగటున 13.7 కాగా ధర్మసాగర్లో 11.8 సెల్సియస్ నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. భూపాలపల్లి జిల్లాలో 13.5 అత్యల్పంగా, టేకుమట్టలో 11.6 నమోదైంది. జనగామ జిల్లాలో సగటు 13.3, రఘునాథపల్లిలో 11.4 సెల్సియస్ నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లాలో 13.1 సెల్సియస్, అత్యల్పంగా తాడ్వాయిలో 11.2 సెల్సియస్ నమోదైంది. గత ఏడాది కంటే సగటు ఉష్ణోగ్రత రోజు రోజుకు పడిపోతున్నటువంటి పరిస్థితి
పరిస్థితి కనబడుతుంది. ఇంకా 2-3 రోజుల పాటు కూడా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉంటే కొంత రోగికి సంబంధించిన కావచ్చు, రోగాలు రాకుండా ఇతర అనారోగ్య బారిన పడకుండా ఉంటామని చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలంతా కూడా కొంత న్యూమోనియా సంబంధించినటువంటి వ్యాధితో బాధపడే అవకాశం ఉండి తప్పకుండా దీర్ఘకాలిక సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్య నిపుణులు అయితే చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే చలి తీవ్రతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అనేక మంది ప్రజలు ఎంజీఎంలో చేరినటువంటి పరిస్థితులు, జలుబు, జ్వరం, మిగతా దగ్గు లక్షణాలతో ఎంజీఎం ఆసుపత్రికి కూడినటువంటి పరిస్థితి కనబడుతుంది. రోజు రోజుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం చలి తీవ్రత పెరుగుతా ఉంది. సాయి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.